కర్నూలు అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఉన్న శివాలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైనస్ సర్జరీ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకొని తిరిగి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్న జనసేన నాయకులతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదురుపడాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైతే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. కర్నూలులో శివాలయం వద్ద ఏదైతే జనసేన ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ ఆధ్వర్యంలో ఏదైతే స్వామివారికి ఇప్పుడే అభిషేకం చేయడం జరిగింది. అన్న చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదురుపడాలని చెప్పి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగిందనే వార్త జనసేన పార్టీ కార్యకర్తల్లో రాష్ట్ర ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకుంటున్నాడని తెలిసిన అనంతరం ఈరోజు కర్నూలులోని శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆయన ఆరోగ్యంతో తిరిగి తొందరగా రావాలని, ఆయన మీద ఆశలు పెట్టుకున్న కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఆశలు నెరవేర్చే దిశగా ఆయన త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటున్న తరుణంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఆంధ్రప్రదేశ్ల ఆకాంక్షను తీర్చే దిశగా ఆయన త్వరలోనే ప్రజా జీవితంలోకి రావాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా ఆ మల్లికార్జున స్వామి గారిని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ గారికి త్వరగా ఆయన ప్రజా జీవితంలోకి ఆరోగ్యంతో రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మా జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యము బాగుండాలని మన కేసీ కెనాల్ దగ్గర గల శివాలయం నందు ఈరోజు పాలాభిషేకం మరియు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీ చింతా సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంగా ఉన్నారని తెలిసిన వెంటనే జన సైనికులంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కర్నూలులో చింతా సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ఆరోగ్యము కుదుటపడాలని మేము శివయ్యను ప్రార్థిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. భగవంతుని ఆశీస్సులతో త్వరగా ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క సమస్యలకు ధీటుగా ఆయన కృషి చేయాలని మేము ఈ భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. ఏదైతే శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ పూర్తిగా ఏదైతే 100% ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రజలను మరోసారి ఏదైతే పూర్తి స్థాయిలో సేవలు అందించాలని చెప్పి జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ దేవుని కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామ్మోతో శివరాజ్ కుమార్.